మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా జాతకపరంగా గురుగారిని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, ఇంట్లో సుఖశాంతులు లేవు, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఇట్లాంటి సమస్యలతో ఉన్నారు. సో ముఖ్యంగా ఎందుకంటారు, ఇలా ఎందుకు జరుగుతుందంటారు? శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మీరు అడిగిన ప్రశ్న లోకంలో చాలా ఎక్కువగా కనపడతాం. సహజంగా కుటుంబ వాతావరణాల్లో ఇవాళ సఖ్యత తగ్గిపోతుంది. రెండవది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలామందికి కలుగుతూ ఉన్నాయి. దానికి మూల కారణం ముందు అసలు సఖ్యత అనేటటువంటి తగ్గడమే ఆర్థిక వ్యవస్థ తగ్గడానికి కూడా కారణమవుతుంది. ముందు మనుష్యులకి మధ్య సంబంధాలు పోయి ఫోన్లు అనేటటువంటి విధానాలు ఎక్కువ పెరిగిపోవడం, వీటి నుంచి కొంచెమన్నా బయటికి రావాలి. ఇక రెండవది, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటాను అని చెప్పిందంటే పుణ్యం ఎక్కడ ఉన్నదో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వాళ్ళ దగ్గరే ఉంటాను, మిగిలిన ఎవరి దగ్గర నేను ఉండలేను అని లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చెప్తుంది. ఎందుకనంటే సహజంగా లక్ష్మీదేవిని వద్దు అనేవాడు ఎవడు ఉండరు. అటువంటి వాడెవడు సామాజిక మన వ్యవస్థలో తిరగడు. వాడెవడో హిమాలయాల్లో ఉన్నవాళ్ళు, ఎక్కడో ఋషులు మునులు వాళ్ళు అనాలి తప్ప దైనందినమైనటువంటి జీవితంలో ఉన్నవాడు ఎవడూ లక్ష్మీదేవిని వద్దన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి మొరపెట్టుకుందిట, నేను అందరి దగ్గరికి వెళ్ళాలి, పాపుల దగ్గరికి వెళ్ళాలి, పుణ్యం చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి, మంచివాడి దగ్గరికి వెళ్ళాలి, చెడ్డవాడి దగ్గరికి వెళ్ళాలి. మరి ప్రతివాడి జేబులోనూ డబ్బు ఉంది కదండి. ప్రతి డబ్బుని మీరు లక్ష్మి అనే అంటారుగా. మరి ఇప్పుడు ప్రతి వాడి దగ్గర నేను ఉండాలా? నేను అలా ఉండలేను, నాకు ఏదన్నా ఉపాయం చెప్పు. ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టు ఆవిడ ఆయన్ని అడిగింది. అడిగితే ఆయన అన్నట, చండీ సప్తశతిలో ఒక గొప్ప శ్లోకం ఉంది. ఎవరికి ఎట్లా నువ్వు లక్ష్మిగా ఉండాలి అని అంటే, మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగా పాపాత్మనాం కులధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాన్ త్వాన్నతాస్మ పరిపాలయ దేవి విశ్వం అని చెప్పారు. అంటే అందరిళ్లలోనూ డబ్బు రూపంలోనే ఉండవాకు నువ్వు. మరి ఎలా ఉండాలండి అంటే, శ్రద్ధాసతాం కులజన ప్రభవస్య. కులజన ప్రభవస్య అంటే మంచి కులంలో పుట్టినటువంటి వాడు. కులం అంటే ఇక్కడ మీరు క్యాస్ట్ అని అర్థం చేసుకోకుండా మంచి సంతానంకి కులం అని పేరు. మంచి సంతానం అంటే చక్కగా వివాహం అయ్యి పెద్దలు, అటు పెద్దలు ఇటు పెద్దలు అంగీకరించి ఆనందంగా జరిగినటువంటి వివాహం ద్వారా పుట్టినటువంటి సంతానానికి కులజన ప్రభవస్య అని పేరు. అటువంటి కులజన ప్రభవుడి దగ్గర నువ్వు లజ్జాస్వరూపంలో ఉండు. అంటే వాళ్ళ దగ్గర పరువే వాళ్ళకి లక్ష్మి, వాళ్ళకి డబ్బు లక్ష్మిగా. అవునా? వాళ్ళకి లక్ష్మీదేవి ఏంటి? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావా, నీ పరువు తీయమంటావా అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. పరువు దీవాగురా అంటాడు. అందుకని అక్కడ ఏం చెప్పాడంటే, శ్రద్ధాసతాం కులజన ప్రభవస్య లజ్జ అని చెప్పారు. లజ్జ అంటే పరువు. అందుకని నీకు సిగ్గు లజ్జ లేదేమిట్రా అంటుంటారు. సిగ్గు లజ్జ అంటే, సిగ్గు అంటే విడియం, పరువు లజ్జ అంటే పరువు లేకుండా బతకడం. పరువు లేకుండా బతకగలరా? బతకలేరు. అందుకని పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి అని చెప్పారు. పాపాత్ములైనటువంటి వాళ్ళకి ఎక్కడ ఉంటావని చెప్పారు, వాళ్ళ బుద్ధిలోకి ప్రవేశిస్తానని చెప్పారు. మరి వాళ్ళ బుద్ధి ఎట్లా మారిపోతుందంటే, వాడు ఉన్నట్టుండి అమ్మని తిడతాడు, భార్యని తిడతాడు, పిల్లలను, కడుపును పుట్టిన ఆడపిల్లల్ని తిడతాడు, కొడతాడు. మరి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఇటువంటి వాళ్ళందరి దగ్గర నేను లేచి వెళ్ళిపోతానని. వాళ్ళందరి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతుంది ఆవిడ. నీకు సంపాదన వస్తుంది 1,00,000 రూపాయలు, నీకు ఇంట్లో 1 రూపాయి నిలబడదు. ఎందుకని? నీకు అసలు సరైనటువంటి బుద్ధి లేదు. నువ్వు ముందర బుద్ధి మార్చుకోవాలి.
నువ్వు కొంచెం భగవంతుడి వైపుకి తిరగాలి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా సంపాదన అని చెప్పని వాళ్ళు పొట్టకోటి కోసం వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళండి, కానీ మనకి ఇంటికి 1,00,000 రూపాయలు వస్తుంటే ఎంతవరకు భగవంతుడికి మన పాపాలు పోవడానికి మనం ఖర్చు పెడుతున్నాం? మనం చేసే పాపాలు ఎన్ని? మన పాపాల్లో కొంత ఏమన్నా దాన ధర్మం చేస్తున్నామా? అదాన దోషేన భవేత్ దరిద్రం అని చెప్తున్నా. నువ్వు వచ్చిన సంపాదన అంతటినీ లోపలికి తొక్కావనుకో, ఎప్పుడో ఒకరోజు అది మొత్తం బ్లాస్ట్ అయిపోయి మొత్తం బయటికి వచ్చేస్తుంది. అది ఒక్కసారిగా ఖర్చు అయిపోతుంది. మరి అలా చేయకూడదంటే నువ్వేం చేయాలన్నారు? నీకు ఇంటికి 50,000 రూపాయలు వస్తున్నాయంటే ఒక 5%, ఒక 10% తీసి పక్కన పెట్టు. ఒక 3,000 రూపాయలు పక్కన పెట్టు. ఎవరో చదువుకునే వాళ్ళకి దానం చేయి. పుస్తకాలు కొనివు, ఒక పెన్నులు కొనివు, ఒక రోడ్డు మీద అన్నం లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళకి అన్నం చక్కగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టు. ఎంతో కొంత చారిటీ లేకుండా, ఎంతో కొంత పుణ్యం లేకుండా నీ దగ్గర లక్ష్మి నిలబడాలి అంటే నీ దగ్గర లక్ష్మి నిలబడదు అని చెప్తోంది శాస్త్రం. ఎంతో కొంత, అది కేవలం పూజ అనేదే చారిటీ అనేటటువంటిది మీరు అనుకోవద్దు. మనిషికి మనిషి సహాయపడినా అది భగవంతుడు మెచ్చే విషయమే. మానవత్వంతో బతికినా కూడా మెచ్చేటటువంటి విషయమే. చారుమతీదేవి అని మీరు శ్రావణ మాసంలో కథను చదువుకుంటారు. వరలక్ష్మీదేవి వ్రతంలో చారుమతీదేవి లక్ష్మీదేవిని పూజించలేదండి. లక్ష్మీదేవే చారుమతికి కనపడింది. లక్ష్మీదేవి తనంతట తానుగా చారుమతీదేవి కలలోకి వచ్చి, ఓ చారుమతి, నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను, నిన్ను నేను అనుగ్రహించడానికి రేపు వచ్చేటటువంటి శుక్రవారం నేను మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు నన్ను పూజించు, నీకు అఖిలమైనటువంటి సంపదలు ఇస్తానని చెప్పింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. అమ్మా, నాకు సంపదలు అంటున్నావేంటి కొత్తగా? నాకు యోగ్యుడైనటువంటి భర్త ఉన్నాడు, చక్కటి అనురాగం నా మీద చూపిస్తాడు. ఒక్క మాట అనని అత్త మామలు ఉన్నారు, రత్నాలు లాంటి 2 పిల్లలు ఉన్నారు. ఇంకా నాకు ఐశ్వర్యం ఏమిటమ్మా? ఇంకా నాకేం కావాలి? నేనే ఇంట్లో అన్నీ చక్కగా సర్ది పెట్టుకుంటా. మా అత్తగారు నన్ను ఒక్క మాట అనదు. మా ఆయన నన్ను అస్సలు కసురుకోడు, విసుక్కోడు. నువ్వేం చేస్తున్నావని నవ్వుతూ నన్ను పలకరిస్తాడు. ఆయన రాగానే నేనే ఎదురెళ్ళి ఆయనకి ఏం కావాలో అన్నీ నేను చేసి పెడతా. నా పిల్లలకి ఏం కావాలో నేను చేసి పెడతా. నాకంటే పెద్దవాళ్ళు అత్తమామలు, వాళ్ళకి ఏం కావాలో నేను చేసి పెడతా. నాకు ఈ ఓపిక బలంగా ఇవ్వమ్మా, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు ఐశ్వర్యాలు కూడా ఏమొద్దు, ఇది ఇట్లా కలకాలం ఉండాలి చాలని చెప్పింది. నేను మహా సంతోషపడిపోయాను. రేపు శుక్రవారం నువ్వు నన్ను పూజించు అని చెప్పింది ఆవిడ శుక్రవారం పూజిస్తే, శుక్రవారం రోజున ఆవిడ మొదటి ప్రదక్షిణం చేయంగానే కాలికి సంబంధించిన ఆభరణాలు వచ్చినాయి. ఇవాళ కాళ్ళకి ఏ ఆభరణాలు పెట్టుకోవాలో ఎవరికి తెలియదు. మనకి ఇదివరకు 3 ఆభరణాలు ఉండేవి కాళ్ళకి. ఒకటి కడియ ఉండేది, గొలుసు ఉండేది, వెండిదే గొలుసు ఉండేది, తర్వాత పట్టీలు ఉండేవి. అంటే 3 ఆభరణాలు ఉండేవి. దాన్నే మణి మంజీరములు అంటారు. అమ్మవారి కాళ్ళకు ఉంటాయి చూడండి. మనం ఇవాళ అవన్నీ తీసేసాం. కాళ్ళకే ఏం పెట్టుకోమనుకోండి. అసలు పెళ్ళైన వాళ్ళు తెలియదు, పెళ్లి కాని వాళ్ళు తెలియదు. మెట్టెలు ఉండవు, పట్టీలు ఉండవు, ఏమీ ఉండవు. అటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. లక్ష్మీదేవిని రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ రావాలంటే మనకు కొన్ని ఆభరణాలు ఉండాలి కదండి. డ్రెస్ కోడ్ ఉంటాయి కదండి. పిఎం గారి దగ్గరికి మీరు వెళ్తున్నారు అనుకోండి, లూజ్ ఎయిర్ వేసుకొని వెళ్తే ఊరుకుంటారా? లేదు. ఒక హోటల్లో ఒక సర్వింగ్ చేయాలంటే వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు. తప్పకుండా నువ్వు హైజీన్గా హెయిర్ క్యాప్ వేసుకొని ఉండాలి, నీ వెంట్రుక ఎక్కడా పడకుండా ఉండాలి. అలాగే ఒక పిఎంని కలుస్తున్నా, ఒక సీఎంని కలుస్తున్నా, ఒక అఫీషియల్స్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, మీరు జుట్టు ముడి పెట్టుకొని ఉండాలి ఆడవాళ్ళందరూ కూడా. మరి ఈ నియమాలన్నీ మనుష్యులకే ఇన్ని చేస్తుంటే దేవతలకు మీరు ఎన్ని చేయాలి? వాళ్ళు మీరు గుళ్ళకి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళిపోతున్నారు, ఇంట్లో నైటీలు వేసుకొని అమంగళంగా ఉంటున్నారు. మరి మనకి లక్ష్మీదేవిని రమ్మంటే ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ పరిగణింపబడతాయి అని చెప్తున్నారు. అందుకని ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు చక్కగా పొద్దున్నే స్నానాదులు చేసి చక్కగా శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని ప్రతినిత్యము దీపారాధన చేస్తూ ఉంటే లక్ష్మీదేవిని ఆహ్వానం చేసినట్టు. రెండవది, లక్ష్మీదేవి 5 స్థానాలు చెప్పింది ఆ ఇంటి వైపు చూడాలి అంటే. మొట్టమొదటిది ఇంటి బయట ఉండే ముగ్గు.
అది ఎంత చక్కగా ఉంటే ఆవిడకి ఫస్ట్ ఆహ్వానం ముగ్గుట, రెండవ ఆహ్వానం గడప. గడపని మీరు చక్కగా అందంగా అలంకరించుకొని ఉండాలి. ఆ గడప ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. సొట్టలు పడిపోయి విరిగిపోయి కమ్మీలు ఊడిపోయి అట్లా ఊడిపోయేట్లా ప్రధాన ద్వారం చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి. దానికి ఎప్పుడు మంగళ తోరణాలు కడుతూ ఉండాలి. అట్లాగే ఈ మధ్య కాలంలో మనకి ఒడ్లుతో కూడినటువంటి తోరణం వచ్చింది. ఒడ్లు, వరికంకులు, అవి చాలా లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తాయి. మీరందరూ ఆ వరికంకులు తెచ్చి చక్కగా ఇంటికి కట్టుకోండి. అలక్ష్మీ పరిహారం జరిగిపోతుంది. మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి చక్కగా వచ్చి కూర్చుంటుంది. ఆ గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోండి. 2, 3 తులసి కోట. తులసి కోట ఎప్పుడు గుబురుగా చక్కగా పెరుగుతూ ఉండాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనడానికి సంకేతం. తర్వాత పూజా మందిరం. పూజా మందిరం 4వది. చక్కటి 4వది పూజా మందిరం మీకు అంత చక్కగా అలంకరింపబడి శుభ్రంగా చక్కగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి వస్తుంది. 5వది స్త్రీ యొక్క లక్షణం. ముందు మీ రూపలావణ్యాన్ని. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎట్లా పడితే అట్లా ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు లేవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు. మనకు నియమాలు చెప్పారు. మనం మనుష్యులం, మనం పశువులం కాదు. మన పశు ప్రవృత్తులతో ఉండకూడదు. మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇందా మనం చెప్పుకున్నాం, సూర్యోదయం తర్వాత పిల్లలు కాసేపు పడుకుంటే ఇంకో గంట, 7 అయ్యేసరికన్నా పిల్లలు లేపాలి. 10:30 వరకు లేపక, 11ంటికి లేపక పిల్లల్లో చైతన్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అలాగే ఆదివారం వచ్చింది కదా అని మీరు కూడా 10 గంటలకు లేవకుండా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ పగలపూట విశ్రాంతి తీసుకోకూడదు. అది మీకు అలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. దుష్ట శక్తులు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు మనకి బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కునే కల్చర్ కూడా పోయింది. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళొస్తే బయట కాళ్ళు కడుక్కునేవాడు. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్లో మనం కాళ్ళు కడుక్కోవట్లా, వచ్చేస్తున్నాం. మనం అసలు నెగిటివ్ ఫోర్స్ అంతా ఇంట్లోకి తెస్తున్నాం. దీనికి తోడు అవి ఇంకా బలంగా ఉండడానికి ఎట్లా అని మనం ప్రయత్నం చేస్తాం. మనం ఇంట్లో సవ్యంగా ఉండం, శుచిగా ఉండం, శుభ్రంగా ఉండం. మరి ఇప్పుడు మనకి లక్ష్మీదేవి రమ్మంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ విమర్శలు కాదు, మనం తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా ఇవన్నీ గమనించుకొని నేను చెప్పిన ఈ 5టిని చక్కగా పాటించండి. ఇంటి ఎదురు ముగ్గు వేయండి, ఇంటి గుమ్మాన్ని అలంకారంగా ఉంచండి, ఇంటి పూజా మందిరాన్ని చక్కగా ఉంచండి, తులసీదేవిని చక్కగా చూసుకోండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మంగళకరంగా చక్కగా బొట్టు పెట్టుకోవడం, పాపట్లో సింధూరం పెట్టుకోవడం, చక్కటి ఆభరణాలు ధరించి ఉండడం, మంచి వస్త్రములు ధరించి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవికి కొలువు ఉండదు, లోటు ఉండదు. ఆ ఇంట్లో అమ్మవారు నిరంతరంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గురుగారు మొత్తం మీద ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.